ఆ రోజుల్లో ఈ ఏరియా మొత్తం కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతం. మీరు మాత్రం వైవిధ్యంగా కాంగ్రెస్ వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? మిమ్మల్ని తెలుగుదేశంలో జాయిన్ అవ్వడానికి మీ మీద కొంచెం ప్రయత్నాలు జరిగాయి. వై నాట్? ఇప్పుడు ఆలా రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా పార్టీ కార్యక్రమాలు తలపెడితే ఆయనతో పాటు మీరు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? తాడేపల్లిని మున్సిపాలిటీ చేయడం అనేది మీకు కళ, కానీ మున్సిపాలిటీ చేయడానికి మీకు 8 నుంచి 9 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంత సుదీర్ఘ సమయం పట్టింది? ఎందుకంటే మీరు రాజకీయంగా ఎంటర్ అయినప్పుడు సిపిఎంలో ఒక హత్య జరిగింది. దాని మీద అప్పట్లో ప్రధాన ఆరోపణలు మీ మీద వచ్చాయి. కొంతమంది మీద పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని వేమారెడ్డి గారి వర్గం యొక్క ప్రధాన ఆరోపణ. వీరు ఒక ట్రబుల్ షూటర్. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ఒక టాస్క్ను అప్పచెప్పడం జరిగింది. అదేంటంటే తాడేపల్లిలో కమ్యూనిస్టు కంచుకోటని బద్దలు కొట్టి కాంగ్రెస్ జెండాని ఎగరేసి తాడేపల్లిని గిఫ్ట్గా ఇవ్వడం. ఆ టాస్క్ నెరవేర్చడంలో సక్సెస్ఫుల్ అయ్యారు. మరి ఇప్పుడు అదే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మరొక టాస్క్ని రీసెంట్గా అప్పచెప్పడం జరిగింది. అదేంటంటే నారా లోకేష్ని ఓడించి మంగళగిరిని గిఫ్ట్గా ఇవ్వటం. దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తులు, ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన వ్యక్తి. అప్పట్లో కాంగ్రెస్కి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నేతగా ఉన్న వ్యక్తి. అలానే తాడేపల్లి మండల అధ్యక్షుడిగా ఒకసారి కాదు 2 పర్యాయాలు గెలిచిన వ్యక్తి. వైసీపీ రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా నియమించిన ఎంటీఎంసీ వైసీపీ ఇన్ఛార్జ్. మన తాడేపల్లిలో బడుగు బలహీన వర్గాలు కావచ్చు, స్థానికులు కావచ్చు, ఇటువంటి సమస్య ఉన్న తలుపు కొడితే నేనున్నాను అని ముందుండి నడిపిన లీడర్. నాటి తరంతో పాటు నేటి తరం యువ నాయకులకు కూడా ఆదర్శ వ్యక్తి అయిన దొంతిరెడ్డి వేమారెడ్డి గారితో ముఖాముఖి కార్యక్రమం. నమస్తే. నమస్తే వేమారెడ్డి గారు. నమస్తే బాబు. నమస్తే సార్. మీరు మీ బాల్యం తాడేపల్లిలోనే స్టార్ట్ అయ్యింది. మీ బాల్యం గురించి ఎలా జరిగింది, దాని గురించి కొంచెం వివరించండి. బాల్యం అంతా హై స్కూల్కి వచ్చేప్పటికి గాంధీజీ మున్సిపల్ హై స్కూలు. అక్కడ వరకు కూడా అప్ టు దట్ స్టేజ్ ఊళ్ళోనే ఈ ప్రైవేట్ స్కూల్స్ అని, అప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉండేది, అక్కడ చదివాం. హై స్కూల్ అయిపోయిన తర్వాత, అంటే అది మల్టీపర్పస్ హై స్కూల్, అది గాంధీజీ మున్సిపల్ హై స్కూలు. దాని తర్వాత డైరెక్ట్గా డిగ్రీ కేబిఎన్ కాలేజీలో చేశాను. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అప్ టు డిగ్రీ బిఎస్సి. అంటే అప్పట్లో మనకింత సౌకర్యాలు లేవు. అరౌండ్ 65 ఆ ప్రాంతాల నుంచి మొదలు పెడితే చెప్తున్నా, ఇన్ని సౌకర్యాలు లేవు. మా కుటుంబాలు కూడా చిన్న కుటుంబాలే. నేను ఎక్కడి నుంచి మున్సిపల్ హై స్కూల్కి నడిచే వెళ్ళేవాడిని చదువుకోవడానికి. అప్ టు 8th క్లాస్ వరకు నడిచే వెళ్ళా. ఆ తర్వాత మా నాన్న ఏదో ఒక 80 రూపాయలతో ఒక పాత డొక్కు సైకిల్ కొట్టుకొని ఇచ్చాడు నాకు. ఆ సైకిల్తో స్కూల్కి వెళ్ళడం రావడం. అట్లాగే 12th క్లాస్ వరకు కూడా అదే సైకిల్తో వెళ్ళా, చదువుకున్నాను. 12th క్లాస్ అయిపోయిన తర్వాత డిగ్రీలో జాయిన్ చేసేప్పుడు మా అన్నయ్య గారు వచ్చారు. ఆయన అప్పటికే బలిమిలా ప్రాజెక్టులో కాంట్రాక్టర్గా చేస్తున్నారు. ఆయన వచ్చి నన్ను కాలేజీలో చేర్పించి అప్పుడు కొత్త అంబర్ సైకిల్ ఒకటి కొనిచ్చారు. ఆ సైకిల్తో నా డిగ్రీ వరకు సాగింది. దాని తర్వాత ఇక నేను వర్క్స్కి వెళ్ళడం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులో అప్పుడు రైట్ సైడ్ ఉన్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని, దానికి సంబంధించిన టన్నల్స్ కానీ, అట్లాగే డ్యాములో సెంటర్ ఆఫ్ ది డ్యామ్ ఆ ఫౌండేషన్ కూడా కొద్దిగా వీక్గా ఉన్న సందర్భంలో దాన్ని కూడా ఒక 60 feet వరకు కిందకెళ్ళి దానికి 2 వైపులా తవ్వి దాన్ని కాంక్రీట్తో ఫిల్ చేసే వర్క్ చేసాం. అది కూడా టైం బౌండెడ్. ఆ రోజుల్లో వర్క్స్ ప్రాజెక్టులు అంటే చాలా డెడికేటెడ్గా ఉండే వర్కర్స్ కూడా బాగా కష్టపడి పనిచేశారు కాబట్టి
ఆ రోజుల్లో అంత మాన్యుమెంట్స్ వచ్చినాయి మన రాష్ట్రానికి. కాలేజీ చదివే రోజుల్లో సోషల్ యాక్టివిటీస్ మీద కూడా స్పెషల్గా మీరు ఫోకస్ చేసినట్టు తెలిసింది, కళారంగం మీద, ముఖ్యంగా నాటకాలు. సో చిన్నప్పటి నుంచి మీరు నాటకాల మీద మక్కువ ఎలా పెంచుకోగలిగారు? నాటకాల మీద అంటే నేను అసలు హై స్కూల్లో ఉన్నప్పుడే వేసేవాళ్ళం. అస్సలు నాటక చరిత్ర చెప్పాలంటే బాగా చిన్నప్పుడు మన రైలు ట్రాక్ మీద రంగురాళ్ళు పెట్టి ఆ పొడి వచ్చిన తర్వాత మా మొహాలకి ఆ పొడితో రంగేసి మమ్మల్ని నాటకాలు ఆడిపించేవాడు నా మిత్రుడు, బాల్యమిత్రుడు వీరాంజనేయులని. పాపవాడు హీజ్ నో మోర్ నౌ. వాడే వస్త్రలత బట్టల కొట్లో పనిచేస్తూ ఉండేవాడు. తాన్స్లో అట్ట వచ్చేది, ఆ అట్టని కిరీటంగా తయారు చేసి తగిలిచ్చి ఏదో వేషాలు వేయించాడు. అప్పుడు వాడు ఏం చెప్పాడో మేము ఏం చేసామో మాకు తెలియదు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. కాలేజ్ హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా మన తాడేపల్లి ఊళ్ళో ఎవరి హీరో మేము కల్చరల్ వింగ్స్ పెట్టేవాళ్ళం. నెహ్రూ నాట్య మండలిని మాది పెట్టుకొని పూజ్య నెహ్రూ గారి పేరు మీద మేము సంస్థని చాలా సంవత్సరాలు నడిపాము. ఈ ఊళ్ళో నాటకాలు వేసేవాళ్ళం, అట్లాగే కబడ్డీ టోర్నమెంట్స్ పెట్టేవాళ్ళం ఆ సమాజం దూరంగా. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా మేము నాటకాలు, ఈ స్పోర్ట్స్ గేమ్స్ వదిలిపెట్టలేదు. 1 ఇయర్లో 3 ఏళ్ళలో 1 సంవత్సరంలో నేను కాలేజీకి ఛాంపియన్, అంటే స్పోర్ట్స్ వింగ్లో జావలిన్ త్రో, హాఫ్ స్టెప్ అండ్ జంపు, ఇంకోటి ఏంటంటే 100 మీటర్స్ డాష్, 3 సో అదేవిధంగా బాల్ బ్యాడ్మింటన్కి మంచి పేరు ఉంది నాకు హై స్కూల్లోనే. కృష్ణా జిల్లా విన్నర్స్ మేము అప్పట్లో హై స్కూల్లో. దాని తర్వాత అప్పట్లోనే నన్ను స్టేట్ మీట్కి పంపించారు. కాలేజీకి వెళ్ళిన తర్వాత కూడా నేను కబడ్డీ పెద్దగా నేను దానికి కూడా ఆంధ్ర యూనివర్సిటీ ప్లేయర్గా నేను సెలెక్ట్ అయ్యా కబడ్డీలో. అట్లాగే బాల్ బ్యాడ్మింటన్ విజయవాడ మొత్తం మీద అన్ని కాలేజీలు కూడా మేమే ఆధిపత్యంలో ఉండేవాళ్ళం. కల్చరల్ వింగ్ వచ్చేప్పటికి, ఆ కాలేజీ డేస్కి వచ్చేప్పటికి సంజీవి అని ఇవాళ అతను టీవీల్లో బాగా వర్క్ చేస్తున్నాడు, పిక్చర్స్లు కూడా తీశాడు. తన సాన్నిధ్యంలో తనతో అతను నాకు హై స్కూల్ నుంచి కూడా ఫ్రెండు. అతను మేము కలిసి అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీలో నీరు పోయని ఒక నాటికాడు. ఆ నాటిక అది అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ మీద నాటిక. ఇది మంచి అప్లాజ్ యూనివర్సిటీలో. అప్పుడు గణేష్ బాత్రో గారు యూనివర్సిటీలో ఉండేవారు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మమ్మల్ని అందరికీ భోజనాలు పెట్టించి, ఆ కాంపిటీషన్స్లో అన్ని ప్రైజులు మా నాటికే వచ్చాయి. అట్లా అదొక స్వర్ణయుగం మా జీవితాలకు. ఎవరికైనా మాకే కదా, ఎవరికైనా పిల్లలకి హై స్కూల్లో చదువుకునేటప్పుడు కానీ, కాలేజీలో చదివేటప్పుడు కానీ, దట్స్ గోల్డెన్ ఏజ్. వాళ్ళ ఆ ఏజీ రాదు, ఆ యాక్టివిటీస్ ఉండవు మనకి. అదొక స్వర్ణయుగం అంతే. 1980లో పదండి ముందుకు అనే ఒక సినిమాలో మీరు ఒక వన్ ఆఫ్ ద హీరోగా యాక్ట్ చేశారు. దాని గురించి కొంచెం వివరించండి. అది మా మిత్రులు, అతను డైరెక్టర్ ఉమామహేశ్వరరావు సి అని ఒక మంచి ఆర్ట్ ఫిల్మ్ ఒకటి చేసి నేషనల్ అవార్డు వచ్చింది అతనికి. అంకురం అనే పిక్చర్ ద్వారా అతనికి నేషనల్ అవార్డు వచ్చింది. ఆ డైరెక్టర్కి ఫస్ట్ పిక్చర్ మాదే, పదండి ముందుకని. అది నాటకం. ఆ నాటకం రాసింది ఎవరు? మా సంజీవి. అతని నాటకాన్ని సినిమాగా మలచి, నాటకం పేరేమో ఈ చరిత్ర ఏసీరాతో నాటకం. దాన్ని 11 ముందుకని పేరు మార్చి పిక్చర్ తీశారు. అది అప్పట్లో చాలా మంచి సినిమా. అంటే కొద్దిగా ఆర్టిస్టికల్ వాల్యూసు, కమ్యూనిజం మీద, అంటే ఇవాళ వస్తున్న ఆర్ట్ ఫిలిమ్స్ టైప్లో ఉండేది. ఏ ఊర్లో అయితే ఒక పెద్ద ఇండస్ట్రీ పెట్టడానికి పేద రైతుల నుంచి ఆ భూమి తీసుకున్నారో, ఆ భూముని ఓనర్స్ని ఆ ఫ్యాక్టరీలో ఎంప్లాయీస్గా చేసి వాళ్ళందరూ తాగుడికి బానిసలైపోయి ఆ భూముల వల్ల వాళ్ళ జీవితాలు ఎట్లా కోల్పోయారో అనేది కథ. ఇట్స్ ఎ గుడ్ పిక్చర్. కాకుండా అప్పుడు మరీ ఎక్కువ రోజులే వాళ్ళ, తక్కువ రోజులే ఆడింది. దాంట్లో నేను సైడ్ హీరోగా చేశాను.
మరీ పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తూ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు బాబు. సంతోషం. ఈ రోజు ఏమన్నా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా? సినిమా రంగంలో ఉండుంటే ఎక్కడికో వెళ్ళిపోయేవాడిని, అనవసరంగా రాజకీయ రంగంలోకి వచ్చానని ఏమన్నా ఎప్పుడన్నా ఒక స్టెప్ వెనక్కి ఆలోచించారా? రిగ్రెట్ అనేది లేదు నాన్న. వైపుగా సినిమా ఇండస్ట్రీలో ఆ పిక్చర్ టైం కాదు, అంతకు ముందు నుంచి నేను కొంతకాలం ఉన్నాయి. చిన్న చిన్న పిక్చర్స్లో కూడా వేశాను నేను. రంగారావు గారి పిక్చర్ ఒకటి, ఇంకోటి చిరంజీవి గారి పిక్చర్లో కూడా చిన్న క్యారెక్టర్, ఇలాంటివి కొన్ని చేశాను. కానీ ఏంటంటే మా మనస్తత్వానికి అది అంత పెద్దగా సరిపడే ఇండస్ట్రీ కాదనిపించింది నాకు అప్పట్లో. తగ్గట్టు అనుకోకుండా ఆ మూమెంట్లోనే నేను సినిమా హాల్లో మద్రాసులో ఉండగానే మా తమ్ముడు భార్య చనిపోవడం, వర్క్స్ కూడా ఒక మంచి వర్క్స్ వచ్చినాయి మళ్ళీ మాకు శ్రీశైలంలో. మా అన్నయ్య గారు కూడా ప్రదర్శన చేయటం, మనం వర్క్ చేసుకుంటే వీలుంటే మనమే తీసుకోవచ్చు పిక్చర్, ఎందుకు అనవసరంగా నువ్వు వర్క్స్ ఉన్నప్పుడు మళ్ళీ రావు మనకి ఎప్పుడని మళ్ళా వర్క్స్కి రావడం. వర్క్స్కి వచ్చిన తర్వాత కొంతకాలం చేసిన తర్వాత వన్ బై వన్ అప్ టు 2000 చిల్లర వరకు కూడా వర్క్స్ కంటిన్యూ చేసాం. అట్లాగే బాధ్యతల మీద పడినప్పుడు డెఫినెట్ కొన్ని బాధ్యతలు కొన్ని వదిలేసుకోవాలి, సాక్రిఫైస్ కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. అన్నయ్య గారు కూడా అప్పుడే వర్క్స్ వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. మన తాడేపల్లికి సర్పంచ్గా. ఆయన ఇక్కడ బిజీ అవ్వడం వల్ల ఆ సైట్లో మనం ఉండాల్సి వచ్చింది. దానివల్ల బాగా లేట్ అయింది బాబు. వేమారెడ్డి గారు, ఒక ప్రశ్న. ఆ రోజుల్లో ఈ ఏరియా మొత్తం కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న ప్రాంతం, అందులో యువత ముఖ్యంగా ఎక్కువగా కమ్యూనిస్ట్ లెఫ్ట్ పార్టీల వైపు ఆకర్షితులు అవుతుండగా మీరు మాత్రం వైవిధ్యంగా కాంగ్రెస్ వైపు ఎందుకు ఆకర్షితులయ్యారు? ఎందుకు ఆకర్షితులు అంటే మా ఫ్యామిలీ బేస్ బాబు. మాది పుట్టుకతోనే, నేను పుట్టేప్పటికీ మాది కాంగ్రెస్ పార్టీ. కమ్యూనిస్టులతో మా ఫ్యామిలీ ఎప్పుడు లింక్స్లు, అంటే ఊరన్న తర్వాత అందరూ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, బావ మరుదులు, ఇవన్నీ వరుసలు ఉంటాయి. బట్ నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాల పొలిటికల్ దీంట్లో, ఎప్పుడు ఇన్వాల్వ్ కాల. నేను కాలేజీ డేస్లో కూడా మా తాడేపల్లి కుర్రాడు ఏదో జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను, ఓటేయమంటే హెల్ప్ పోంట్రా ఏదో పాలిటిక్స్ అని అప్పుడే నేను ఎవరికి ఓటేయకూడదు అనేది దీంట్లో ఉండేవాడిని నేను, మా క్లాస్నంతా. సో అంత పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో తాడేపల్లిలో కూడా ప్రతి సంవత్సరం లేకుంటే ఆల్టర్నేట్ సంవత్సరం మద్దతులు ఉండేవి. ఉభయ కమ్యూనిస్టులు విడిపోయిన టైం అది దగ్గర. సో వాళ్ళని వీళ్ళు వాళ్ళు చంపుకోవటం. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు ఈ మద్రాస్ పాలిటిక్స్లో ఎప్పుడు లేరు తాడేపల్లి. అన్నయ్య గారు వచ్చిన తర్వాత అది కూడా తగ్గిపోయింది పూర్తిగా. మీ రాజకీయ రంగ ప్రవేశం గురించి కొంచెం వివరించాలి. కొంచెం నాటకీయ పరిణామాల మధ్య సాగింది, అది ఎలా జరిగింది? మీరు మనస్ఫూర్తిగా రాజకీయాల్లోకి వచ్చారా? ఎస్, నేను ఒక దీనికి అటైన్ అయిన తర్వాత పాలిటిక్స్ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. వర్క్స్ అయ్యే టైంకి 2001లో అన్నయ్య గారు చనిపోయిన తర్వాత, చనిపోకముందే మండల ఎలక్షన్లకి నన్ను తీసుకొచ్చి ఒక కమ్యూనిస్ట్ ప్రభావం ఉన్న సెగ్మెంట్లో నన్ను ఎంపీటీసీగా నిలబడ్డాం. అన్నయ్య ఇంకో సెగ్మెంట్లో రావడం, ఆయన ఎంపీపీ అవ్వడం జరిగింది. నేను ఒక కమ్యూనిస్టు ప్రభావం ఉన్న సెగ్మెంట్లో నేను ఓడిపోయా ఎంపీటీసీగా. తర్వాత కొన్ని నెలలకి అన్నయ్య గారు కాలం చేయటం, దాని తర్వాత మళ్ళా నేను ఆ సెగ్మెంట్లో యునానిమస్గా రావడం, ఎంపీపీ కావడం జరిగింది. నాకేం ఇంట్రెస్ట్ లేకుండే కదా, ఇంట్రెస్ట్తోనే వచ్చాను. లెఫ్ట్ పార్టీల మధ్య గొడవలు అని అంటున్నారు కదా. ఒకప్పుడు 1970 కాలంలో లెఫ్ట్ పార్టీల్లో కొన్ని రాజకీయ హత్యలు జరిగినాయి. అది మేక అమలారెడ్డి గారు కావచ్చు, లేదా ముత్యాలరావు గారు కావచ్చు. కానీ 80లో వచ్చేసరికి ఆ గొడవలు సద్దుమణిగినాయి. కానీ మీరు రాజకీయంగా ఎంటర్ అయినప్పుడు సిపిఎంలో ఒక హత్య జరిగింది. దాని మీద అప్పట్లో ప్రధాన ఆరోపణలు మీ మీద వచ్చాయి. దాని గురించి మీరేమంటారు? అప్పట్లో ఏంటంటే స్వతహాగా నా మనస్తత్వం, నేను కూడా నా మైండ్ కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ మైండే. నాకు విజయవాడలో ఉన్నప్పుడు నా ఎడ్యుకేషన్లో మొత్తం నాకంతా వాళ్ళే నా పక్కన ఉండేది. సుబ్బరాజు గారు కూడా ఆయన 2 టౌన్లో స్కూల్లో ఉండేవాడు, మేము ఇక్కడ ఉండేవాడు మున్సిపల్ హై స్కూల్. అట్లా వివిధ వాటితో కూడా నాకు పరిచయాలే. బట్ నేను ఎప్పుడు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో వీటిల్లో నేను చేయలే. బట్ నాకు మొదటి నుంచి కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ మైండే ఉంది.
కాకుండా ఏంటంటే ఇక్కడ జరిగిన ఇష్యూలో నాకు సంబంధం లేని విషయం అది. సహజంగా ఎక్కడైనా రాజకీయాల్లో మామూలే కదా, ఆపోజిషన్ వాళ్ళు బురద చల్లటం ఏదో అంటాం, ఇట్స్ ఏ కామన్ థింగ్, అంతవరకే. తాడేపల్లిలో కాంగ్రెస్ జెండా పట్టుకోవడానికి అప్పట్లో ఒక కాంగ్రెస్ సామాన్య కార్యకర్త భయపడుతున్న రోజుల్లో మీరు ముందుండి నడిపిన విధానం, అలానే కంచుకోటను బద్దలు కొట్టి ఇక్కడ 2 పర్యాయాలు ఎంపీపీగా గెలిచి కాంగ్రెస్ జెండాని ఇక్కడ ఎగరవేశారు. సో ఆ నేపథ్యం గురించి కొంచెం వివరించండి. దానికి ఫౌండేషన్ అనేది మా అన్నయ్య గారు వేశారు. అన్నయ్య గారు చాలా సాత్వికంగా అందరితో, అప్పట్లో ఏంటంటే కమ్యూనిస్టులు కూడా అన్నయ్యకి దగ్గరగా ఉండేవాళ్ళు, ఆయన తత్వానికి మానసిక దీనికి కూడా బాగుండేవాళ్ళు. ఆ దీంట్లో ఏంటంటే గ్రాడ్యువల్గా మర్డర్స్ తగ్గిపోవడం జరిగినాయి. తగ్గుతున్న వాతావరణంలోనే ఆయన మళ్ళా ఎంపీపీ కావడం జరిగింది. ఆయన ఎంపీపీగా ఆయన పోయిన తర్వాత నేను రావడం జరిగింది. నేను రావటం జరిగిన తర్వాత అసలు పూర్తిగా ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ విధమైన వాసనలే లేకుండా మన ప్రాంతంలో ఏదో హత్యా రాజకీయాలు అనే దానికి అంతకుముందు తాడేపల్లి అంటే పెట్టిన పేరు. అలాంటిది అన్నయ్య గారి టైంలో కొంత తుడుచుకు పెట్టిపోయింది అందరిని కలిపి. నేను వచ్చిన తర్వాత కూడా నాకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, సిపిఎం వాళ్ళే, అట్లాగే సిపిఐ వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ విధంగా మాకు అవినాభావ సంబంధం పెరిగి మేము అందరం కూడా, పార్టీలు వేరే వేరే ఉండొచ్చు, ఎవరికి ఉండే ఇది వాళ్ళకు ఉంటుంది, కానీ నా వరకు మాత్రం నేను అందరితో మూవ్ అవుతూ ఉండేవాడు. ఒకప్పుడు తాడేపల్లికి మరో పశ్చిమ బెంగాల్ అని పేరు ఉండేది, కానీ మీరు వచ్చిన తర్వాత ఆ విధానాన్ని పూర్తిగా మార్చారు. అక్కడ ఉన్న యువత కావచ్చు, అలానే బడుగు బలహీన వర్గాలు కావచ్చు, క్రమంగా కాంగ్రెస్ వైపు వాళ్ళని తిప్పడంలో మీ పాత్ర ఏంటి? అది మాత్రం పర్ఫెక్ట్గా చేశాను నాన్న. నేను ఇంతకు ముందే చెప్పాను, అది లెఫ్ట్ ఓరియంటెడ్ మైండ్ అని. మేము నడిపిన విధానం కూడా, మేము మండల ప్రెసిడెంట్గా ఉండి ఇది కమ్యూనిస్టు ఊరు, వీళ్ళకి డబ్బులు ఇవ్వకూడదు, అక్కడ డెవలప్ కాకూడదు, లేకుంటే ఇది ఇంకొక పార్టీ ఊరు అనేది లేకుండా పార్టీలకు అతీతంగా అన్ని చోట్ల మండలం నుంచి డెవలప్ అనేది నా టెన్యూర్లో చాలా పక్కాగా చేసుకోగలిగాం. అందువల్ల ఏంటంటే గ్రాడ్యువల్గా అంటే పేద బడుగు బలహీన వర్గాలకు కొంచెం నేను తోడుగా ఉండడం, వాళ్ళకు ఒక ధైర్యం రావడం. ఓహో, మన కమ్యూనిస్టులు చెప్పేది, అందుట్లో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటి, కమ్యూనిస్ట్ స్లోగన్స్ అన్నీ ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఏంటి కావాల్సింది, కమ్యూనిస్టులు కూడా చెప్పేది ఏంటంటే కూడు గుడ్డ, ఉండటానికి గూడు, వీటన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశాడు ఆయన. చాలా డెప్త్కి వెళ్ళాడు ఆయన. ఆ కార్యక్రమాన్ని పూర్తిగా నేను తీసుకెళ్ళాను ఆ టెన్యూర్లో. కాబట్టి పీపుల్ వర్ వెరీ హ్యాపీ ఇన్ దట్ టెన్యూర్. వాళ్ళు ఆటోమేటిక్గా నాకు దగ్గర అయ్యారు. సిపిఎం పార్టీలు వాళ్ళు నాకు చాలామంది కూడా ఆటోమేటిక్ నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోకి రావడం జరిగింది. అంటే వేరే పార్టీలే మారలా, కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి శిష్యులుగా ఉండేవాళ్ళం అన్న టైం నుంచి. తర్వాత మహానుభావుడు ఆయన పరపదించడం, జగన్ గారు రావడం, జగన్ గారితో మేము ప్రయాణం చేయటం, అట్లా జరుగుతుంది ఇప్పటిదాకా. మీరు ఎంపీపీగా అధికారంలో ఉండంగానే మండలిని రద్దు చేసి మున్సిపాలిటీగా చేయడం జరిగింది. అంటే మీరు మీ యొక్క పదవిని త్యాగం చేశారు. దాని గురించి కొంచెం వివరించండి. అలాగే తాడేపల్లిని మున్సిపాలిటీ చేయడం అనేది మీ కళ, కానీ మున్సిపాలిటీ చేయడానికి మీకు 8 నుంచి 9 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంత సుదీర్ఘ సమయం పట్టింది? అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత మిగతా దీంట్లో ప్రయత్నం చేశారు. మనకి ఎమ్మెల్యే గారు కూడా అప్పుడున్న స్థానిక వీటి వల్ల ఏ కారణం చేత పెద్ద ఇంట్రెస్ట్ చూపల. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పుడు మన హనుమంతరావు గారు కూడా ఆ టైంలో మినిస్టర్ ఉండే. అప్పుడు నేను నడిపించి ఇది ఎప్పటికైనా మున్సిపాలిటీ చేయాలి, జనాభా ప్రాతిపదిక మీద కానీ ఈ చుట్టుపక్కల ఇది జిల్లా మార్పు ఉంది కాబట్టి మనకి దీన్ని ఇది బాగా చేయాలనే ఉద్దేశం చేత మున్సిపాలిటీ చేశాం. ఆ సందర్భంలో అప్పుడు మున్సిపాలిటీ అయిన టైంలో కాండ్రు కమల గారు ఉన్నారు. అప్పుడు ఆటోమేటిక్గా డీమ్ టు బి నా ఎంపీటీసీది క్యాన్సిల్ అయింది.
నేను తాడేపల్లి నుంచి ఎంపీటీసీని అవ్వాల, తాడేపల్లి నుంచి అయ్యాను కాబట్టి దీన్ని తప్పించారు. అట్లాగే సర్పంచులకు ఉన్న ఇక్కడేమో తాడేపల్లిలో మా తమ్ముడు ఉన్నాడు, అక్కడ ఇంకో కుర్రాడు ఉన్నాడు కృష్ణాగర్కి, వాళ్ళిద్దరు పోస్టులు కూడా తప్పించి మున్సిపాలిటీ చేయడం జరిగింది. అంటే దట్ ఈస్ ఎందుకు జరిగిందంటే ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మై ఓన్ టౌన్ అండ్ చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ కూడా డెవలప్ కావాలనే చేయంతోనే నేను ఆ రోజున పనిచేశాను. అప్పట్లో తాడేపల్లిని విజయవాడలో కలపాలని ఎంతోమంది తీవ్రంగా ప్రయత్నిస్తే మీరు దాన్ని వ్యతిరేకించారు. అప్పట్లోనే మీరు ఒక ప్రకటన చేశారు, ఈ తాడేపల్లి రేపొద్దున్న మరొక అద్భుత పట్టణం అవుతుందని. ఇప్పుడున్న తాడేపల్లి గురించి అప్పట్లో మీరు కలలుగన్న తాడేపల్లి నిజంగా నెరవేరిందా? డెఫినెట్గా బాబు, ఎందుకంటే అప్పట్లో విజయవాడ నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడికి నిలబడాలన్నా, ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, సైట్ కొనుక్కోవాలనుకున్నా, ఏదైనా చిన్న వ్యాపారం చేసుకోవాలనుకున్నా, మన ఈ కమ్యూనిస్టు సోదరులు ఏంటంటే అప్పట్లో కొంచెం పరిపక్వత లేని కారణంగా కొన్ని పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పోయినాయి ఈ టైపు నుంచి. ఎస్పెషల్లీ కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీని చూస్తే 7 తక్కువ మనకి, అంత దారుణంగా తయారైంది కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీ. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇటేపు అభివృద్ధి చెందితే బెజవాడని మించి మనం చేసుకోవచ్చు, విజయవాడ టౌన్ కంటే కూడా మనం గొప్పగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది లేటెస్ట్గా అవుతున్న టౌన్ని అది దృష్టిలో పెట్టుకునే ఆ రోజున దీన్ని చేసాం. ఇవాళ ఇంత డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ అవుతుంది అనేది ఏ నాయకుడికైనా ఫోర్కాస్ట్ చేయగలిగిన వాడే నాయకుడు. ఫోర్కాస్ట్ చేసి ఆ ప్రాంతం అభివృద్ధికి, ఆ ప్రాంతంలో ఉన్న జనాభా యొక్క అభివృద్ధికి, వాళ్ళ డెవలప్మెంట్కి, విద్య ద్వారా డెవలప్మెంట్కి అనే అంశాల మీదే మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాం. ఆ విధంగా జరిగింది. అదే జరిగింది ఇవాళ మన తాడేపల్లికి. కృష్ణా సిమెంట్ ఫ్యాక్టరీ గురించి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను. అప్పట్లో మీరు రాజశేఖర్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సో ఆ లెవెల్లో మాట్లాడి కూడా ఆ సమస్యను పరిష్కారం చేయడానికి ఏమన్నా మీరు ప్రయత్నించారా? అప్పుడు నేను ప్రయత్నించాను బాబు. అంటే వచ్చిన వాళ్ళు అప్పట్లో దీన్ని బట్టి దే వర్ రెడీ టు పే 5 to 6 crores అమాంగ్ ది వర్కర్స్. వాళ్ళకేంటంటే మాకు అంత కాదు, ఇంకెక్కువ రావాలనే దృక్పథంతో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్యాన్సిల్ అవుతూ వచ్చాయి. ఆఖరికి ఆ ఫ్యాక్టరీ వాడు హై హ్యాండెడ్కి వెళ్ళిపోయాడు. వాడు వేరే వాళ్ళకి అమ్ముకోవటం, ట్రిబ్యునల్లో కేసు వేయటం, చాలా గందరగోళం జరిగిందమ్మా దానికి. ఆ టైంలో అక్కడ ఉన్న ఫ్యాక్టరీలో ఉన్నదంతా కూడా స్క్రాపు అది ఇదంతా కొట్టుకెళ్ళడం, ఈ దొంగతనాలు జరగటం, ఇవన్నీ జరిగాయి. అప్పుడు ఆ లోకల్ యూనియన్ నాయకులు నా దగ్గరకు వచ్చి, అప్పుడు నేను ఎంపీపీగా ఉన్నా, ఇట్లా దొంగలు కొట్టుకెళ్ళేదాన్ని మీరు కొద్దిగా ఆపించి మేనేజ్మెంట్తో మాట్లాడి అది ఆక్షన్ వేయించి టన్నుల లెక్కలు ఇప్పిస్తే కొందరికి వాలంటరీ రిటైర్మెంట్ వాళ్ళకు అయినా మేము డబ్బులు ఇచ్చుకోగలమని ఒక ప్రతిపాదన తెచ్చారు. ఆ ప్రతిపాదనకి నేను అప్పుడు ఓకే అని చెప్పి అప్పుడు వర్కర్ యూనియన్స్ని దగ్గర పెట్టుకొని దాన్ని ఒక షార్ట్ అవుట్ చేసి స్క్రాప్ వాళ్ళ ద్వారానే వాళ్ళే యూనియన్ నాయకులు వాళ్ళే పెట్టుకుని అమ్మించి వచ్చిన డబ్బును మొత్తం కూడా ఆ వాలంటరీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి నేను పంచడం జరిగింది. అప్పుడు ఆ విధంగా దాన్ని ఒక కొలిక్కి తెచ్చాం. ఇది పడకపోవడానికి కారణంలో ఏంటంటే ఈ వర్కర్స్లో అనైక్యత, వీళ్ళు అడిగేదానికేమో మేనేజ్మెంట్ ఒప్పుకోకపోవటం, వీళ్ళు సరే మనం ఏదో ఒకటిలే మనం అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటే అది కుదరకపోవటం, తర్వాత నానా రకాలుగా ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారు, చాలా తిప్పలు పడుతున్నారు. ఇప్పటికి కూడా ఆ సమస్య పరిష్కారం కాల. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ కృష్ణనగర్ సిమెంట్ ఫ్యాక్టరీ సమస్యని ఇప్పటికీ పరిష్కరించలేకపోయారు. అలాగనే ఆ కార్మికులు అనేటువంటి వాళ్ళు ఇప్పటికీ ఎటువంటి న్యాయం వాళ్ళకి జరగలేదు. సో కంక్లూజన్ ఏంటి సార్, ఇది ఫెయిల్యూర్ అవడానికి కారణం ఎవరున్నారు? ఎందుకంటే మేనేజ్మెంటు వీళ్ళు అడిగేదానికి అప్పట్లో ఫలానా రేటుకి వీళ్ళు అగ్రీ కాకపోవటం, వాళ్ళు ఇస్తానన్న అమౌంట్కి వీళ్ళు అగ్రీ కాకపోవటం, వాళ్ళు ఇవాళ ఎట్లా ఉందంటే ఎవడైతే డబ్బు గలవాడు ఉన్నాడో మరి వాడి కింద చిన్నవాడు నలిగిపోవడం అనే పరిస్థితులు వస్తాయి. వాళ్ళు కోర్టుకు వేసుకున్నారు, వీళ్ళు కోర్టుకు వేశారు,
నౌ ఎట్ ప్రజెంట్ థింగ్స్ ఆర్ ఇన్ కోర్ట్. ఇప్పుడు ఎవరి చేతుల్లో ఏమీ లేదు. ఇట్ షుడ్ బి డిసైడ్ ఇన్ ది హైయర్ లెవెల్స్. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారో లేదో, రాష్ట్రంలో ఎవరు జాయిన్ అయ్యారో లేదో తెలియదు, కానీ తాడేపల్లి నుంచి మాత్రం వేమారెడ్డి గారు ఆయన వర్గం మొట్టమొదటిగా రాజీనామా చేసి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాని గురించి కొంచెం వివరించండి. ఇది రాష్ట్రం మొత్తం మీద ఇది కరెక్ట్ నాన్న. రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్న మా ఎంపీటీసీ మెల్లింపూడి అమ్మాయి ఉంది, సునీత అని. ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసి చెప్పింది, నేను నేను రాజీనామా ఇచ్చేస్తున్నాను, నాకు ఇది వద్దని. నువ్వేంటమ్మా అందరూ కూడా చేస్తారు అనుకుని అందరూ కూడా ఎంపీటీసీలను పిలిస్తే, అయ్యా మేము అందరం కూడా రాజీనామా చేస్తాం, జగన్ గారితోనే ఉందాం మనం అందరం అనుకుంటే, అప్పుడు అందరూ కూడా రాజీనామాలు చేసి నా దగ్గరికి తెచ్చారు. ఇది ఫస్ట్ ఇష్యూ ఇన్ ది స్టేట్. అప్పుడే మేము ఆయన వెంట ఉండడానికి మేము సిద్ధపడ్డాం. ఆ విధంగా ఇప్పటివరకు కూడా అట్లాగే నడుస్తూ వస్తున్నాం బాబు. పార్టీ కోసం ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేసిన మిమ్మల్ని కాదని మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవ్వడం, టికెట్ ఇవ్వడం, దీనిపై మీ స్పందన ఏంటి సార్? అట్లా మొన్న కాదని ఇంకొక రామకృష్ణారెడ్డి గారికి అనేది కాదు ఇక్కడ సమస్య. అప్పటి పరిస్థితుల్లో అయోధ్య రామరెడ్డి గారు పైనుండి కొన్ని ఫోకస్ చేసుకుంటూ కొన్ని కారణాల చేత జరుగుతాయి. ఇప్పుడు ఇవాళ మనకే రావాలి, మనమే చేయాలనేది కూడా మనకంత పర్టికులర్ కాదు. పార్టీ బతికి బట్ట కడితే చాలు, పార్టీ బ్రతకాలి. మేము పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం. ఈ ప్రాంతం మొత్తంలో కూడా సమితికి వైస్ ప్రెసిడెంట్గా అన్నయ్య గారు ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో చుట్టుపక్కల ఊళ్ళన్నీ కొత్తగా ఏడైన దుగ్గ్రాలతో సహా ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా, రాజనారాయణ అన్నగారు చెప్పినట్టుగా అన్ని ప్రాంతాల్లో కూడా చూసుకుంటూ పార్టీ బలోపేతానికే కృషి చేస్తున్నాం. సరే కొన్ని ఈక్వేషన్స్ పార్టీ చూడాల్సి వస్తుంది. పెద్దలు వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి ఆలోచనలు ప్రకారంగా చేస్తారు. అంతవరకు జరుగుతూ ఉంటాయి అమ్మా, ఏ పార్టీలో అయినా. వైసీపీలో యాక్టివ్గా లేకపోయినా సరే మీ క్యాడర్ మొత్తం ఈ రోజుకి మిమ్మల్ని అంటు పెట్టుకుని ఉండడానికి ప్రధాన కారణం ఏంటి సార్? అంటే బాబు ఇప్పటికి వరకు మనతో ఉండడానికి కారణం ఏంటి అని అడుగుతున్నావు. దానికి మన మంచితనమే. క్యాడర్కి నేను ఎప్పుడు కూడా మీరు వచ్చి నా దగ్గరే ఉండండి, నా భజన చేయండి, నా పనులు చేయండి అని నేను ఎప్పుడు కోరుకోలే. మీ పని మీరు చేసుకోండి, మీ అన్నం మీరు కష్టపడి సంపాదించుకు తినండి, లేజర్ టైంలో నా దగ్గరికి రండి. పార్టీ కార్యక్రమాలు వ్యవహారాలు ఉన్నప్పుడు ఆ ఒకరోజు ఒక ఫోటో మీరు టైం స్పేర్ చేయండి, అంతవరకే. నా దగ్గర అన్నయ్య గారి దగ్గర నుంచి కూడా ఆర్థికమైన భారాలు మోపి మా వాళ్ళ ఎవరిని కూడా మేము నష్టపరచాల. రాజకీయాల్లో నేను మొదటి నుంచి ఫండమెంటల్గా నాకున్న అభిప్రాయం ఏంటంటే, మన దగ్గర ఉన్న కుర్రాళ్ళు కానీ మన దగ్గర ఉన్న కార్యకర్తలు కానీ వాళ్ళ సొంత డబ్బు వేస్ట్ చేసుకుని వాళ్ళు ఏదో ఆశించాలని ఏదో పెట్టాలని ఆ విధంగా పాడవడం నాకు ఎప్పుడు ఇష్టం లేదు. నాయకుడు అనేవాడు ఎప్పుడూ కూడా కార్యకర్తల్ని వాళ్ళ బాగోగులు తెలుసుకుని చేతనైనవి చేసుకుంటూ వాళ్ళను కూడా సక్రమైన మార్గంలో పెట్టుకోగలిగిన వాడే నాయకుడు. నేను ఆ లక్షణాలతోనే ఉన్నా. నేను గేమ్ ఆడుతున్నా. గేమ్ ఆడేటప్పుడు నలుగురు వ్యక్తులు 4 రకాలుగా ఉంటారు. వాళ్ళకి 4 రకాలైన హ్యాబిట్స్ ఉంటాయి. వాటన్నిటిని కూడా వాటి కారణంగా ఇట్లా అవుతావు, మనకు అది వద్దు, మన గేమ్ విన్నావాలంటే నువ్వు పని చేయాలి, నువ్వు పని చేయాలని సక్రమంగా నడిపించుకోగలిగిన వాడే నాయకుడు. నేను ఆ పందాలని వెళ్తున్నాను కాబట్టి ఇప్పటికీ పిల్లకాయలు అట్లాగే ఉన్నారు, ఆ విధంగానే ఫాలో అవుతున్నాను. తెలుగుదేశం నుంచి మిమ్మల్ని తెలుగుదేశంలో జాయిన్ అవ్వడానికి మీ మీద కొంచెం ప్రయత్నాలు జరిగాయి అనేది బయట వినిపిస్తున్న ఒక సమాచారం. దాని గురించి మీరేమంటారు? అంటే ఈ పీరియడ్లో నన్నెవరు ఆ విషయాల గురించి అడగలేదండి. ఏదో కౌన్సిలర్ ఆ దాంట్లో ఉన్న వాళ్ళు వీళ్ళు పరిచయాల మీద సిల్లిగా అనుకునే మాటలు అనేది ఏమి కాదు. సీరియస్గా జరిగింది అంతకుముందు అడిగారు. అంటే ఇప్పుడు కూడా ఎవరో ఒకటి అరా అడిగితే నేను ఒకటే చెప్పా, నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు మన ప్రాంతానికి రావటం హృదయపూర్వకంగా ఆహ్వానించిన మనిషిని నేను.
అలాంటి నేను ఇంకొక రకంగా ఈ జన్మ ఉన్నంత వరకు జరగదు, ఎప్పటికీ జరగదు. ఏ పార్టీలోకి వెళ్ళే ఆలోచన కానీ, ఏ పార్టీ వెనక చూసే ఆలోచన కానీ, ఏదైనా మనసు కష్టం అనిపిస్తే, బాధ అనిపిస్తే చక్కగా నేను ఇంట్లోనే కూర్చోగలను. ఏదో నా అన్నదయ వల్ల, దేవుడి దయ వల్ల నాకు అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి. కాబట్టి ఐ నీడ్ నాట్ వర్రీ. కాబట్టి నేను ఏ పార్టీకి అనేది ఆలోచన లేదమ్మా. ఎప్పుడైతే మిమ్మల్ని ఆకర్షించడానికి ట్రై చేశారో, అది వల్ల కాలేదో, వెంటనే మీ యొక్క ద్వితీయ శ్రేణి నాయకుల్ని ఆకర్షించడానికి కూడా విశ్వ ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. దాని గురించి మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? కామన్గమ్మా, ఇట్స్ ఏ కామన్ ఇన్ పాలిటిక్స్. నేను ట్రై చేయ ఇట్లా వాళ్ళ తాలూకాలను నేను తీసుకోవాలని, నేను ట్రై చేసి తీసుకోవాలని. సిపిఎంలో ఉన్న వాళ్ళందరినీ నా దగ్గర మంచి క్యాడర్గా నిలబడింది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా. ఇట్స్ ఏ కామన్ రాజకీయాల్లో. అంటే నేను పెద్ద రాజకీయాల గురించి మాట్లాడట్లా. రాజకీయాలు అటు ఇటు వెళ్ళాలంటే డబ్బు నడుస్తుంది. ఇక్కడ డబ్బు కాదు, అభిమానం, వ్యక్తి మీద ఉన్న అభిమానం, ప్రేమ. ఆ వ్యక్తితో ఉంటే మనకు బాగుంటుంది, మన జీవితం కూడా బాగుంటుంది, అన్ని విధాలుగా మనకి మంచిగా ఉంటుంది. ఆ పార్టీలో ఉంటే ఆయన్ని చూసుకుంటున్నాడని మంచి చెడు అనే నమ్మకం, వాటితోనే నడిపించుకోవటం వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి డైరెక్ట్గా వెళ్ళే స్థాయి లీడర్లు ఎవరు ఉన్నారంటే అది ఒక వేమారెడ్డి గారు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఇల్లు కట్టుకుందాం అన్నప్పటి నుంచి, ఆ స్థలం చూసిన దగ్గర నుంచి కట్టేంత వరకు దగ్గరుండి పర్యవేక్షించిన వ్యక్తి మన వేమారెడ్డి గారు. సార్, దాని గురించి కొంచెం వివరించండి. ఆ స్థలం ఎవరిది, అది ఎలా చూశారు? ఇప్పుడు ల్యాండ్ మందమైందమ్మా, మేము డెవలపర్స్కి ఇచ్చాం. ఆ డెవలపర్స్ దగ్గర సీఎం గారు పర్చేజ్ చేశారు. ఎస్, ఈ పర్చేజ్డ్ ఇట్. తన సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. దాంట్లో నా ఇదేమి లేదు. నేను డెవలపర్కి ఇచ్చాను నా దీనికి నాకు కట్టి ఇవ్వమని. వాళ్ళు అక్కడ ఇప్పుడు సీఎం గారికి ఇచ్చిన స్థలం బదులు ఇంకో స్థలాన్ని కొన్నారు, యాడ్ చేశారు. నా స్ట్రక్చర్ నాకే ఉంది. అలాంటప్పుడు నేను దాంట్లో నష్టపోయింది ఒక్క పైసా కూడా లేదు. సీఎం గారికి గృహం ఆయన సొంతంగానే కట్టుకున్నారు, సొంతంగానే చేసుకున్నారు. వేమారెడ్డి గారు, మీరు ఒక మాస్ లీడర్. కానీ లాస్ట్ టైం వినాయక చవితి అప్పుడు వినాయకుడి విగ్రహం డైరెక్ట్గా నిమజ్జనానికి వెళ్లకుండా తాడేపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఆగి చాలా పెద్ద గొడవ అయింది. ఎందుకు అలా జరిగింది? అంటే విషయం ఏంటంటే అమ్మా, ఆ టైంలో నేను లేను. నేను హైదరాబాద్లో ఉన్న ఏదో పని మీద. అప్పుడు నడిరేత్రి కాడ నాకు మిడ్ నైట్లో ఫోన్ వచ్చింది. మన పిల్లల్ని ఇతను ఆపుతున్నాడు, ఎక్కువ హరాస్మెంట్ ఎక్కువైంది పోలీసులది. సిఐ గారు, అప్పుడున్న సిఐ గారు చాలా హరాస్ చేస్తున్నాడు, వ్యక్తుల పరంగా దూషించడం, నానా మాటలు అంటూ చేస్తున్నారు, అది ఇదని చెప్పి మేము ఇక్కడ ఆపేసాం. మొత్తం ఎస్పీ గారు వచ్చేది వరకు ఇక్కడ ఆగుదామని మా పిల్లలు అడ్డం తిరిగి ఆపారు. సరే, దానికి ఊళ్ళో ప్రజలందరూ కూడా తెల్లారుతుంది, అందరు జనమంతా కుమ్ముకుడతారు, లాండ్ ఆర్డర్ పరిస్థితి బాగోదు, ఒక వేరే కమర్షియల్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లకాయలందరూ. అది మంచి పద్ధతి కాదని నాకు అప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న అతను సిఐ ఫోన్ చేశారు, ఎస్ఐ ఫోన్ చేశారు. అప్పుడు మా పిల్లల్ని కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నా, వద్దు నాన్న, అయింది ఇది అయిపోయింది, వాళ్ళు ఏదో జరిగింది అంటున్నారు, ఒప్పుకున్నారు కదా, మీరు ఎక్కువ ఇచ్చేయద్దు, ఇష్యూని పెద్ద రాద్ధాంతం చేసి అన్రెస్ట్ సృష్టించొద్దు అక్కడ, ప్లీజ్ వెకేట్ అండ్ గో, మీరు నిమజ్జనం చేసుకోవడానికి వెళ్ళిపోండి అని నేను చెప్పినప్పుడు వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు నిమజ్జనం కార్యక్రమం చేశారమ్మా. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర స్థాయిలో మంచి ప్రముఖమైన వ్యక్తి, ఆ స్థాయిలో రాజకీయం చేయగలిగిన వ్యక్తి వేమారెడ్డి గారు మాత్రమే. అటువంటి వేమారెడ్డి గారి మీద ఒక తాడేపల్లిలో కావచ్చు ఒక వర్గం నేతలు అణిచివేత ధోరణిలో ఉన్నారని, అలానే పోలీస్ స్టేషన్తో పాటు ఆయన వర్గానికి చెందిన కొంతమంది మీద పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని వేమారెడ్డి గారి వర్గం యొక్క ప్రధాన ఆరోపణ. దాని గురించి మీరేమంటారు సార్? ఏంటయ్యా మరి, వేమారెడ్డిని అణిచేసేవాడును ఇంకొక వాడు ఇప్పటికి ఐ డోంట్ థింక్ ఉన్నారని నేను అనుకోవటంలా. అదేదో తప్పు నాన్న, అది నన్ను అడిచేదేవరమ్మా. నేను ఎవడు వచ్చి మోహ చేతి కింద నీళ్లు తాగుతున్నాను, లేకుంటే నేనేం తప్పు చేస్తున్నా, లేకపోతే ఇంకో దిస్ ఆర్ ఆల్ ట్రాష్ అనుకుంటూ ఉంటారు పిచ్చిగా. ఏదో వాటన్నిటికీ మనం సమాధానం చెప్పడం విన్నానా? అదే లేదమ్మా, అట్లాంటిదే. ఇసుక కార్మికులు ఒకసారి
వారిని అరెస్ట్ చేసి పోలీసులు ఇబ్బంది పెడుతున్న తరుణంలో అయ్యా మమ్మల్ని కాపాడండి అని మీ ఇంటికి వచ్చినప్పుడు యాజ్ యూజువల్గా మీలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల మీరు ముందుకు వచ్చారు, పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఆ టైంలో ఒక ఉన్నతాధికారి మీతో దురుసుగా ప్రవర్తించాడని చెప్పేసి, అలానే మీ క్యాడర్ కానీ మిమ్మల్ని అభినందించే వాళ్ళు కానీ ఇప్పటికీ చాలా బాధపడుతూ ఉంటారు. దాని గురించి మీరేమంటారు? అది జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు నో డౌట్ ఒకేసారి నువ్వు వాళ్ళ ఇంతవరకు ఫ్రీగా వదిలి వాళ్ళని ఒకేసారి మన కబంధ హస్తాలతో బంధించినట్టు ఉండకూడదు వ్యవస్థలు ఎప్పుడైనా. అది ఫస్ట్ టైం అయింది. నేను వార్నింగ్ చెప్పి పంపించాయా, రెండోసారి ఇస్తే మాత్రం ఎవరు చెప్పిన ఏనేది లేదు, కేసు ఫైల్ చేస్తాం మీరు బాధపడతారని. అంటే అతను పరిచయం పెట్టాడు, పరిచయం పెట్టి కోర్టుకు పెట్టాడు. ఏమవుతుంది, కోర్టుకు పెడితే బెయిల్ తెచ్చుకున్నారు, వచ్చారు. ఆ తర్వాత ఏదో చిన్న నామినల్ ఫైన్ ఉంటుంది, అయిపోతుంది. ఒక కార్యకర్త ఎప్పుడైనా ఒక నాయకుడి దగ్గరికి ఎందుకు వస్తాడు? లోకల్గా ఉండేవాళ్ళు చిన్నపాటి కార్యకర్త ఏదో పొరపాట్లు జరుగుతాయి, చిన్న చిన్నవి. మనవాళ్ళ తర్వాత పొరపాట్లు చేస్తారు. వాడి తప్పు కాయాలి కదా. వాడు ఒక బాధతోనో ఒక పొరపాటు దీంతోనో నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయబాక మందలించి అప్పటికి ఆడు దాని నుంచి బయటేసే కార్యక్రమం నాయకుడు అనేవాడు చేయాలి. దట్స్ మై పాలసీ. దానికి అనుగుణంగానే నేను నడుస్తా, అట్లాగే చేశాను. వేమారెడ్డి గారు, ఒక సూటి ప్రశ్న, గుండెల మీద చేసే సమాధానం చెప్పండి. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మీకు మధ్య ఎటువంటి మనస్పర్ధలు లేవంటారా? అయ్యా, ఏదో గుండెల మీద చేసుకుని గుండెని తీసి చేసుకుని అంటున్నావు, కానీ ప్రతి కుటుంబంలో కూడా అన్నదమ్ములందరూ ఒకేలా ఉంటున్నారా? ఉండరు కదా. అట్లాగే ఆయనకి నాకు ఏదైనా పుట్టతా కదా, గట్టుతా కదా, ఆయనకి నాకు పర్సనల్గా ఏముంది? ఏదో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఇట్ డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది పార్టీ. పార్టీకి ఎప్పుడూ కట్టుబడి ఉండే సైనికులు మేమంతా. కాబట్టి అవి అన్నీ పోతాయి, గాలి వానికి అన్నీ కొట్టుకుపోతాయి, ఏం నిలబడవు. అన్నీ మంచిగా ఉంటుంది, మంచిగా జరుగుద్ది, పార్టీకి ఏ విధమైన జరుగుతుంది. సో ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా పార్టీ కార్యక్రమాలు తలపెడితే ఆయనతో పాటు మీరు పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? చేయాలి కదా, నాకు బాధ్యత ఉన్నప్పుడు నేను చేయాలి కదా, చేస్తా. వ్యాపార రంగంలో ఎన్నో హైట్స్కి చేరుకున్న మీరు రాజకీయ రంగంలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారని ఇప్పటికి ఏమైనా బాధపడుతూ ఉన్నారా? బాధ ఏమి లేదు రానా. నేను ఎప్పుడు దీన్ని కూడా ఒక దీనిలాగా తీసుకున్నాను. నాకు ఇంకొంతమందికి సేవ చేసే అవకాశం దొరికేది, అది ఇంతవరకే లిమిట్ చేశాడు భగవంతుడు. అంతవరకు అనుకుంటాం, అంతకుమించి దీని గురించి రిగ్రెట్ అవ్వడం కానీ ఏదో దీంట్లో అది బాధపడటం కానీ అలాంటివి ఏం లేదు. నేను ఇలాంటి విషయాలన్నీ లైట్గా తీసుకుంటాను కాబట్టి ఇప్పటికీ హెల్తీగానే ఉన్నా, దేవుడి దేవుళ్ళు ఇట్లాగే ఉంటా. ముఖ్యమంత్రి గారు మీకు ప్రస్తుతం అప్పగించిన బాధ్యత మంగళగిరి. సో మీకు ముఖ్యమంత్రి గారికి మధ్య ఏ సంభాషణ జరిగింది? విడిగా షేర్ చేసుకోవడానికి ఉంటుంది నాన్న, పార్టీ బలోపేతం చేసుకోవాలి. ఎందుకంటే సహజంగా పార్టీ అంటే కొద్దిగా రోజులు గడిచే కొద్దిగా ఒక ఇది అవుతుంది, దాన్ని మళ్ళీ బిల్డప్ చేసుకోవాలి. దానికి బిల్డప్ చేసి కాస్త కూస్తే ఇంత మేము స్థానికులు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా కొట్టిన పిండి కాబట్టి వీళ్ళందరినీ ఒకసారి మోటివేట్ చేసుకుని వెళతారు వేమారెడ్డి అయితే అనుకొని మీరు ఈ పని చూడాలి, డెఫినెట్గా చూస్తానని నేను చెప్పాను. అదే జరుగుతుంది. మీ అన్నగారు అంజిరెడ్డి గారు ఎమ్మెల్యే కాన్స్టెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి త్రుడిలో మిస్ అయింది. ఈసారి అవకాశం వస్తే మీరు పోటీ చేయడానికి సిద్ధమా? మా జగన్ గారు నన్ను ఏం చేయమంటే చేస్తా, నువ్వు కాంటెస్ట్ చేయమంటే చేస్తా, లేదు పలానా వ్యక్తి చేస్తున్నాడు నువ్వు నిలబడంటే నిలబడతా, అంతే. అది మాత్రం గ్యారెంటీ. ఒకప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మీకు టాస్క్ అప్ చెప్పారో, తాడేపల్లిలో కాంగ్రెస్ జెండా ఎలా ఎగరేయమన్నారు, మీరు దాన్ని చేసి చూపించారు. కానీ ప్రస్తుతం మీకు అప్పచెప్పిన టాస్క్ ఏదైతే ఉందో, మంగళగిరిని గెలిచి మంగళగిరిని గిఫ్ట్గా ఇవ్వమని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఒక బాధ్యత అప్పగించారో, అది మీకు అంత ఈజీగా దక్కుతుందా? అంటే నేను సహజంగా కృషిని నమ్మేవాడినమ్మా. ఫలితాన్ని నేను ఎప్పుడు కూడా ముందు ఊహించిన, ఏనాడు కూడా నా వర్క్ చేసేటప్పుడు కూడా ఈ వర్క్ చేస్తే నాకు ఎంత మిగులుతుంది అని నేను ఎప్పుడూ ఎస్టిమేట్ వేసుకోవాలి. ఇచ్చిన పనిని కష్టపడి చేసుకోవటమే. డెఫినెట్గా నాకు మా కష్టం అనుకూలిస్తుందని, మాకు ప్రతిఫలం వస్తుందని మేము ఆశిస్తాం.
దాంతోనే చేస్తాం. మీరు ఇప్పుడు ఢీకొంటుంది ఎవరినో కాదు, డైరెక్ట్గా నారా లోకేష్ని, మన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తనయుడిని. సో ఇప్పుడు మిమ్మల్ని సడన్గా ఎంటీఎంసీ ఇన్ఛార్జ్గా చేయడం వల్ల తెలుగుదేశంలో ఉన్న లో క్యాడర్ జెండా పట్టుకోవడానికి కూడా భయపడుతుంది అన్న ఊహాగానాలు బయటకు వినిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? భయపడరు, తప్పు. నేనేమన్నా పులినా లేకుంటే ఏమన్నా వాళ్ళని భేదపడి ఇచ్చేసేవాడిని కాదు. మా చరిత్రలో అది లేదు. వాళ్ళు ఎందుకనంటే దాంట్లో ఉన్నవాళ్ళు కూడా చాలా కాలం చాలా టైం నా దగ్గరకు వచ్చి ఏదైనా చిన్న చిన్న పనులు చేయించుకునే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు నా ముందు ఇంకో విధంగానో బిహేవ్ చేయడానికి కొద్దిగా హెసిటేట్ చేయొచ్చు, అంతవరకే ఉంటుంది. అంతేగాని ఏమో ఒకళ్ళ అభిమానం ఇంకా పెరిగితే నేను పెద్ద అయినట్టున్నారు కాబట్టి మేము కూడా వస్తామంటే రావచ్చు. జనరల్ పొలిటిక్స్లు అన్నీ కామన్ కదా ఇదన్నీ. మంగళగిరిలో జరిగినంత అభివృద్ధి తాడేపల్లిలో జరగలేదని, తాడేపల్లి మీద సీతకన్ను పడిందని తాడేపల్లిలో ఉన్న వైసీపీ కార్యకర్త కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే మంగళగిరికి వెళ్తే రోడ్లు విశాలంగా ఉన్నాయి, ఏ అభివృద్ధి చూసినా మంగళగిరి అంటున్నారు, కానీ తాడేపల్లికి ఏం చేశారు అనే క్వశ్చన్ అయితే ఇప్పుడు ఉంది. మీరు ఇప్పుడు ఎంటీఎంసీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి అటువంటి ప్రశ్నలకి మీరు ఎటువంటి సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అది ఒక మంగళగిరి అనే కాదు, మంగళగిరిలో మన తాడేపల్లి ప్రాంతం కంటే ఆ రోడ్లు కానీ వ్యవస్థ కానీ ఇంతకుముందు బాగలేదు, అది వాస్తవం. మన తాడేపల్లికి ఏం జరిగిందంటే మన మున్సిపాలిటీ కానీ అంతకుముందు నీ మండలంలో ఉన్నప్పుడు కానీ మన మున్సిపల్ బాడీ ఉన్నప్పుడు కానీ చక్కగా టౌన్లో కూడా చాలా వరకు పనులన్నీ జరిగినాయి. సో అక్కడ ఇక్కడ ఉన్నంత డెవలప్మెంట్ అక్కడ లేదు. ఎందుకంటే మనకి తక్కువ ఏరియా, తక్కువ జనసాంద్రత కాబట్టి బాగా చేసుకోగలిగాం. వేరే దేర్ జనం ఎక్కువ, జనసాంద్రత ఎక్కువ, ప్లస్ ఏరియా ఎక్కువ కాబట్టి అంత జరగల. సో అల్టిమేట్లీ కొంచెం అక్కడ పెట్టాల్సి వచ్చింది, ఎక్కువ పెట్టారు, డెవలప్మెంట్ జరిగింది. ఎక్కడ కూడా మన పర్మనెంట్ ఏనాటి నుంచో మన కలది ఏది డ్రింకింగ్ వాటర్, కృష్ణా వాటర్ డ్రింకింగ్ వాటర్ తెచ్చుకోవాలి మనం అనేది, దాని మీద కూడా అంతా రెడీ చేసి పెట్టారు స్కీములు. తొందరగానే మరి సాధ్యమైనంత తొందరగా టెండర్స్ పిలవచ్చు. అట్లాగే మెయిన్ మన తాడేపల్లికి బ్రిడ్జి ఒకటి పెద్ద ప్రాబ్లం, అది నాకు తెలిసిందే. అది ఆ బ్రిడ్జికి కూడా ఆల్రెడీ మున్సిపాలిటీ ఉన్నప్పుడే ఎస్టిమేట్స్ వేయించడం జరిగింది. ఆ ఫైల్ కూడా తీస్తారు వాళ్ళు, దాన్ని కూడా రెడీ చేస్తారు. ఆ బ్రిడ్జి అది రెడీ అయిపోయిన తర్వాత అల్టిమేట్లీ ఇప్పుడున్న బ్రిడ్జిని కూడా పక్కన ఇంకొక బ్రిడ్జి కూడా కట్టే ఆలోచన కూడా ఉంది. ఇవన్నీ కూడా ప్రాసెస్లో వస్తాయి, 1 by 1. అభివృద్ధి అనేది అంతా ఓవర్ నైట్ జరగదు, 1 by 1 నడుస్తూ ఉంటుంది. నౌ వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ద ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ మేజర్ ఇష్యూ డ్రింకింగ్ వాటర్. ఈవెన్ మంగళగిరి కానీ మనకు కానీ ఆ స్కీమ్ను కూడా రాబోతుంది అది తొందరలోనే. అది కమెన్స్ అయితే మనకి చాలా బ్రహ్మాండమైన స్కీమ్ అది మన మంగళగిరి కాన్స్టిట్యున్సీకి. తాడేపల్లి మున్సిపాలిటీ ఎప్పుడైతే మంగళగిరిలో కలిసిందో, ఎప్పుడైతే ఇది కార్పొరేషన్గా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అయ్యిందో, వెంటనే పంచాయతీల నిధులు, మంగళగిరి మున్సిపాలిటీ నిధులు మొత్తం మంగళగిరికి తరలి వెళ్ళాయి. అలానే అధికారం కూడా కేంద్రీకృతం మంగళగిరిలో అయ్యింది. ఉదాహరణకి ఒక లైట్ పోయింది అనుకోండి మన ఊళ్ళో, ఒక విలేజ్లో, ఆ లైట్ తేవాలన్నా స్విచ్ అక్కడ ఉంది, అక్కడ నుంచి తెచ్చుకోవాలి. దానివల్ల ఏంటంటే కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొంచెం డిలే అయ్యాయి. దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అది ఇప్పుడు ఆల్రెడీ మన కౌన్సిల్లో ఉన్న మన కౌన్సిలర్స్ అందరూ కూడా దే ఆర్ యాక్టివ్. వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళు ఇమీడియట్గా దే ఆర్ కాలింగ్ ది కార్పొరేషన్ ఎంప్లాయ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇట్. వర్క్ నడుస్తుంది, నడవట్లేదు అనేది కాదు. అక్కడ ఏంటంటే యాక్టివిటీ అక్కడ ఉంది కాబట్టి అబ్బో అక్కడ చాలా డెవలప్ అవుతుంది, ఇక్కడ ఏం చేయట్లేదు అంటే ఒక ఫీలింగ్ తప్ప, నో ఇక్కడ కూడా నడుస్తున్నాయి, మామూలుగా వర్క్స్ నడుస్తున్నాయి, నడవకుండా ఏం లేదు. ఆ మధ్య ఎవడో కూర్చాడంట, సీఎం గారి ఇంటి ముందు వాళ్ళందరినీ వెకేట్ చేయించారు, వాళ్ళందరూ ఈ దిక్కు దివాణం లేకుండా పంపారండి. ఎంత బ్రోటల్గా మాట్లాడతారంటే, వాళ్ళకి చక్కగా పొలం ఇచ్చి అక్కడ పొలం కొని వాళ్ళకి సైట్లు ఇచ్చి ఈ బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళు వెళ్ళి చూడమని వాళ్ళందరినీ ఒక్కళ్ళను కూడా వదిలిపెట్టలా, ప్రతి వాళ్ళకి ఇచ్చారు. అక్కడ ఎందుకు అనవసరంగా మాట్లాడతారు? వేరే వాళ్ళు బురదేసే కార్యక్రమం తప్పిస్తే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇవాళ జరగకుండా ఏం లేదు. కాకుండా ఏంటంటే ఏదో డబ్బు ఇక్కడ నో డౌట్ ఇక్కడ రెవెన్యూ బాగానే ఉంటుంది తాడేపల్లిలో, ఈ ల్యాండ్ రెవెన్యూ కానీ, ఇది మార్టిగేజ్ వ్యవహారాల్లో కానీ, నెక్స్ట్ ఈ రియల్ ఎస్టేట్లో కానీ, వాడికి ల్యాండ్ చేంజ్ అయినప్పుడు
వేసే చెస్ కానీ ఇవన్నీ బాగుంటాయి. డెఫినెట్లీ చేస్తున్నారు. అది అక్కడ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు సపోజ్ తాడేపల్లి ఉంది, ఒక హైవేకి దగ్గరలో ఏదో చేస్తున్నాం మనం. ఇట్ డస్ నాట్ మీన్ మిగతా ఏరియాని వదిలిపెట్టామని కాదు. ఇవాళ కార్పొరేషన్లో మంగళగిరిలో చేస్తున్నామంటే ఎక్కడ నడుస్తుంది. అది ఇది సపరేట్ ఏం కాదు. అది తొందరలోనే ఈ కార్పొరేషన్ బాడీ కూడా వస్తుంది కాబట్టి అన్ని ఏరియాలు సమన్వయంగా అన్నీ జరుగుతాయి. అందరూ ఎవరెవరు కార్పొరేటర్స్ ఉంటారో అంత మంచిగానే జరుగుద్దమ్మా. ఎంటీఎంసీ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో మీ యొక్క ప్రణాళికలు ఎలా ఉండబోతున్నాయి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో? నియోజకవర్గ అభివృద్ధిలో ముందు ఇమీడియట్గా చేయాల్సిన ఇటు రోడ్డుకి ఈస్ట్ సైడ్ వచ్చేప్పటికి, మన బంగాం కెనాల్కి ఈస్ట్ సైడ్ వచ్చేప్పటికి ఇమీడియట్గా మనం ఎస్టీపీలు పెట్టుకోవాలి, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. అది ఫస్ట్ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఇమీడియట్గా వాటర్ కూడా మనం పెట్టుకోవాలి. డ్రింకింగ్ వాటరు, ఈ సీవేజ్ సిస్టము అంటే డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచడం, ఈ రెండు కనుక పట్టణాలకి ఎంత తొందరలో వీలైతే, రేపు కార్పొరేషన్ బాడీ వచ్చిన తర్వాత కూడా వీటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తే బ్రహ్మాండంగా టౌన్కి ఒక విధమైన వస్తుంది. ఎందుకంటే ఇది లేటెస్ట్ టౌన్. మన మంగళగిరి ఫర్దర్గా ఎక్స్పాన్షన్లో కానీ, తాడేపల్లి ఎక్స్పాన్షన్లో కానీ, కార్పొరేషన్ ఎక్స్పాన్షన్లో కానీ దీనికి మంచి లేటెస్ట్ కాబట్టి వీళ్ళకి కంపేర్ టు ది విజయవాడ అటు గుంటూరు మంచి కొత్త సిటీ, బ్రహ్మాండమైన సిటీ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇవాళ కొత్తగా ఎవరు కట్టుకున్నా కూడా ఇల్లు కట్టుకుంటే ప్లాన్స్ కానీ ఇంకోటి కానీ అన్నీ కూడా సిస్టమేటిక్గా వెళ్తున్నాయి. ఇవాళ రేపు కార్పొరేషన్ బాడీ ఫామ్ అయిన తర్వాత ఇంకా బాగా వెళ్తాయి. డెఫినెట్గా మన ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. వైసీపీ శ్రేణులతో పాటు నియోజకవర్గ ప్రజలు వేమారెడ్డిని కలవడానికి క్యూ కడుతున్నారు. ఒకప్పుడు పెద్దాయన కనపడితే పక్కకి మొహం తిప్పుకున్న వాళ్ళు సైతం హారతలు ఇచ్చి ప్రత్యేక ప్రార్థనలు సైతం చేస్తున్నారు. రాజకీయం అంటే ఇదేనేమో. దొంతిరెడ్డి వేమారెడ్డి గారు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. సబ్స్క్రైబ్ టు దీక్షా మీడియా. నమస్తే.